హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. సిఎఫ్ డీటెయిల్లో భాగంగా ఈరోజు మనం అత్యద్భుతమైన క్వశ్చన్ చూడబోతున్నాం. రాబోయే ఏ పోటీ పరీక్ష అయినా సరే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చి తీరాల్సిందే. మరి ఈ క్వశ్చన్ అనేది సిఏ బ్రహ్మాస్త్రాల్లో భాగంగా ఈ క్వశ్చన్ అక్కడ మనకు ఉందన్నమాట. ఒకసారి గమనించండి, చాలా చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఒకటే, కానీ దీంట్లో దాదాపుగా మీకు 5 నుంచి 6 క్వశ్చన్స్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి అంటున్నాడు. సో అన్నమయ్య ప్రాజెక్టు గురించి కింద ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఆన్సర్ మీరు ఇవ్వాలి. అందులో మొట్టమొదటిది, పెన్నా నదికి ఉపనది అయినటువంటి చెయ్యేరు నదిపై ఇది నిర్మించబడింది, కట్టబడింది అంటున్నాడు. ఏది అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది పెన్నా నది, అంటే పెన్నా నది అంటే మనకు తెలుసు రాయలసీమకు జీవనది లాంటిది అనమాట. ఓకే, సో రాయలసీమకు అతి ముఖ్యమైన నది అయినటువంటి పెన్నా నదికి ఉపనది అయినటువంటి చెయ్యేరు నది మీద ఈ యొక్క అన్నమయ్య డ్యామ్ అనేది కట్టబడింది. మరి బి స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం బడనగడ్డ గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు ఉంది అంటున్నాడు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట మండలం మరియు బడనగడ్డ గ్రామం దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉంది అని చెప్తున్నారు. సి స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే, ఇది ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు, అంటే ముఖ్యంగా ఇది వ్యవసాయానికి ఆధారంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. దాదాపుగా 2500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం మరియు తాగునీటి సరఫరా కోసం ఈ యొక్క అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది కట్టబడింది. మరి డి పాయింట్ ఏమంటే, మరి 1976లో, సో 1976 ఏప్రిల్లో అప్పటి ముఖ్యమంత్రి, అంటే 1976లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జలగం వెంగళరావు, సో జలగం వెంగళరావు గారు ఈ యొక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే, ఇప్పుడు 1976లో చేస్తే 2001వ సంవత్సరంలో ఇది పూర్తి కావడం జరిగింది. అయితే మన క్వశ్చన్ ఏమంటే, అయితే ఏ సంవత్సరంలో వచ్చినటువంటి జవాద్ తుఫాను, సో జవాద్ తుఫాను మరి కుండపోత వర్షం కారణంగా ఈ యొక్క అన్నమయ్య డ్యామ్ ఎర్త్ బండ్, అంటే ఇది కంపల్సరీ కంప్లీట్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మట్టితో నిర్మించబడింది అనమాట ప్రాజెక్ట్ అంతా. సో ఎర్త్ బండ్ తెగిపోయింది అంటున్నాడు. అంటే ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది లేదు, కంప్లీట్గా కొట్టుకుపోయింది. ఎప్పుడంటే జవాద్ తుఫాన్ వచ్చింది, అప్పుడు కుండపోత వర్షం కురడంతో మొత్తం నీరంతా చెయ్యర్ నదికి ఫుల్గా నీళ్ళు వచ్చేసి డ్యామ్ ఫుల్ అయిపోయి తెగిపోయింది. అయితే ఇక జవాద్ తుఫాను ఏ సంవత్సరంలో రావడం జరిగింది అని. సో నెంబర్ 1 చూస్తే మీరు 2000 సంవత్సరంలో వచ్చిందా, నెంబర్ 2 వచ్చేసి 2025లో వచ్చిందా, నెంబర్ 3 పాయింట్ వచ్చేసి సి ఆప్షన్ 2021లో రావడం జరిగిందా, మరి 4th ఆప్షన్ వచ్చేసి 2023లో రావడం జరిగిందా. ఇది అత్యద్భుతమైన క్వశ్చన్, చాలా చాలా అద్భుతమైన క్వశ్చన్. ఇక్కడ పెన్నా నదికి ఉపనది చెయ్యేరు చెప్పబడుతూ ఉంది. ఇది ఎక్కడ ఉందంటే వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఉందని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. మరియు దీన్ని ఎవరు శంకుస్థాపన చేశారంటే 1976లో అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జలగం వెంగళరావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే తర్వాత ఏ సంవత్సరం వచ్చినటువంటి ఈ యొక్క జవాద్ తుఫాన్ కారణంగా ఈ యొక్క డ్యామ్ పూర్తిగా తెగిపోయింది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ఈ యొక్క ప్రాజెక్టును కాంక్రీట్ కట్టాలనేసి ప్రతిపాదన ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరి కాన్సెప్ట్ చూడండి, మరి ఏ సంవత్సరంలో ఈ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు కంప్లీట్గా తెగిపోయింది. సో 2025, 2021, 2023. సో మన కాన్సెప్ట్ ఏమంటే 2021. సో ఇటువంటి క్వశ్చన్స్ కావాల్సిన వాళ్ళు సిఏ బ్రహ్మాస్త్రాల భాగంగా ఈ యొక్క క్వశ్చన్ ఉందన్నమాట. మరి మీరు ఏ PHCకి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్స్ అయినా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్కి మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించబడుతుంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మనకు కోర్సులు జాయిన్ అయిపోండి. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.